ఈసారి హోలీ శుక్రవారం నాడు వస్తుంది. దీంతో ఉత్తరప్రదేశ్లో శుక్రవారం నాడు ప్రత్యేకమైనటువంటి మసీదులన్నింటిలో ప్రత్యేకమైనటువంటి గ్యాదరింగ్స్ ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి జుమ్మాకి తక్రీర్ ఉంటుంది. కాబట్టి ఇది మతోన్మాద దాడులకు దారితీయవచ్చును అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ముస్లిం మత పెద్దలతో చర్చించింది. మీ శుక్రవారం ప్రార్థనలు సంవత్సరానికి 52 సార్లు వస్తాయి, హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కాబట్టి ఈసారి మీ ప్రార్థన సమయాల్ని మీరు మార్చుకుంటే బాగుంటుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పిన మాటకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అత్యధిక ఇమాములు అంగీకరించడమే కాదు, మామూలుగా 12 గంటల 45 నిమిషాలకు జరగవలసినటువంటి తమ జుమ్మాకి నమాజ్ ఏదైతే ఉందో ఆ నమాజ్ని వాళ్ళు 2 గంటలకి జరుపుకునేటట్టుగా నిర్ణయించుకున్నారు. 2 గంటలకి జరుపుకుంటామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేశారు కూడా.